అంటే మిమ్మల్ని గెలిపించింది ప్రజలకు మంచి చేయడానిక, ప్రజల తాలూకు ఆస్తుల్ని కాపాడడానిక, లేదా ఆ ప్రైవేట్ సంస్థల్లో ఆ ప్రైవేటు వ్యక్తుల తాలూకు భూములు కాజేయడానిక? అందుకే నేను చెప్పాను, మీరు క్లాసులు పీకాల్సింది మీరు లేదా కూర్చోబెట్టి వ్యవస్థలకి ఏదో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్కి మీరు చెప్పాల్సింది వాళ్ళకి కాదు. అసలు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ప్రజలు మీ క్లాస్ పీకాలి. చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా తక్కువ ధరలకు భూములు ఇచ్చేసి వాళ్ళ నిర్మాణ ఖర్చులు కూడా ప్రభుత్వమే ఇచ్చేసి వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు దోచిపెట్టి చిన్న చిన్న కుటుంబాల దగ్గర భూములు లాక్కునేటువంటి స్థానికంగా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈ మంత్రుల తాలూకు వ్యవహారాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఏం చేయలేకపోవచ్చు. ప్రజాస్వామ్యం 5 సంవత్సరాలు వారికి అవకాశం ఇచ్చింది. రేపు మళ్ళీ ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, మళ్ళీ సాధారణ ఎన్నికలు, మళ్ళీ 3 ఏళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి. తప్పకుండా ప్రజలు వారు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారనేటువంటి మాట మీరే చెప్పారు. ఆ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేటువంటిది మీకు అర్థమవుతా ఉంది. ప్రజలకి మంచి చేయకపోయినా, ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోయినా కనీసం ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటువంటి బాధ్యతని తీసుకోండి. అది మీరు ఎలాగా మీరు చెయ్యరు, మీకు చేత కాదు, మీకు ఆలోచన కూడా లేదు. మీకేంటంటే రాష్ట్రంలో విశాఖపట్నం భూములన్నీ కూడా వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు ఇచ్చేసి ఇక్కడ ఏ రకమైనటువంటి యాక్టివిటీ లేకుండా అడ్డుకుని అమరావతిని ఏదో రకంగా ప్రొజెక్ట్ చేసుకోవాలనేటువంటి తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు. చేయాల్సిన అమరావతిని మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు, అమరావతిని ఒక సొంత టెరిటరీ కింద చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకోవచ్చు కదా, దానికే ముఖ్యమంత్రిగా ఉండొచ్చు కదా, నాకు ఇది ఇచ్చేస్తే చాలు, రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు ఏమైపోయినా పర్వాలేదు అనుకునేటువంటి ఆలోచనతోనే ఉన్నారు కదా ఆయన. రాష్ట్రంలో మిగిలినటువంటి ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి జరగాలి, ఆ ప్రాంతాలకు మంచి చేయాలనేటువంటి తాపత్రయం ఆయనకి ఎలాగా లేదు కదా.